రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. తేడా వస్తే తోల్ తీసేస్తామంటూ టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు ఆ పార్టీ నాయకులకు వార్నింగ్స్ ఇస్తున్నారా? మాటలతో సరిపెట్టకుండా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారా? ఇద్దరు వైసీపీ మాజీ మంత్రుల విషయంలో జరిగింది ఇదేనా? ఏ విషయంలో టీడీపీ ముఖ్య నాయకులు కేడర్కు టార్గెట్ అవుతున్నారు? వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉంది? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని ట్రెండింగ్ సబ్జెక్ట్. ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలే. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఒక రేంజ్ లో నోరు పారేసుకున్నారు అన్నది కూటమి పార్టీలో కింది స్థాయి కార్యకర్త నుంచి అధిష్టానాల వరకు చెప్పుకునే మాట. దీంతో అధికారంలోకి రాకముందే వీరిద్దరూ టీడీపీ క్యాడర్ హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక అటు జోగి, ఇటు పేర్ని ఇళ్లపై దాడులకు ప్రయత్నాలు కూడా జరిగాయి. వాటిని దాడుల్లా చూడకూడదని, వాళ్ళ మాటలకి కార్యకర్తలు ఏ స్థాయిలో రగిలిపోయారో అర్థం చేసుకోవాలని అప్పుడు టీడీపీ నాయకులు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పార్టీ తరపున గెలిచి ఈ ఇద్దరితో సన్నిహితంగా ఉంటున్నారని డౌట్ వచ్చిన ఎవ్వరిని వదలకుండా సోషల్ మీడియాలో ఉత్తికి ఆరేస్తోందట టీడీపీ క్యాడర్. సొంత పార్టీ నేతలైనా సరే ఉపేక్షించకుండా అడుగడుగునా నిలదీస్తూ పోస్టులు పెట్టి అధిష్టానం దృష్టికి వెళ్లేలా చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. పేర్ని నాని వ్యవహారాన్నే పరిశీలిస్తే రేషన్ బియ్యం నిల్వ చేసిన గోడౌన్స్ ఆయన భార్య జయసుధ పేరుతో ఉన్నాయి. ఇందులో రేషన్ బియ్యం లెక్కలు తారుమారై కొంత స్టాక్ మాయమైపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఆ మేరకు జయసుధపై కేసు నమోదైంది. ఆ తర్వాత 4 రోజులు పేర్ని ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ప్రచారం జరిగింది. నాని ఫ్యామిలీకి లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇంత జరుగుతున్నా స్థానికంగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గాని, మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ గాని, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ఎవ్వరూ కనీసం పెదవి విప్పకపోవడంపై మండిపడుతున్నారట టీడీపీ కార్యకర్తలు. నాడు తనకు అధికారం ఉన్నప్పుడు నానా మాటలన్న నాయకుడికి సంబంధించిన అవినీతి బయటపడి ఆయన అడ్డంగా దొరికిపోయినా కూడా వీళ్లు ఎందుకు పల్లెత్తు మాట అనడం లేదంటూ మంత్రి కొల్లు రవీంద్ర సహా ఇతర టీడీపీ నేతల మీద సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలొచ్చాయి. సోదరుడు చనిపోయిన కారణంగా రవీంద్ర సైలెంట్గా ఉన్నా మిగతా వాళ్ళకి ఏమైందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెడుగుడాడేసుకుంటున్నారు. ఇదంతా వైరల్ అయ్యాక గతుక్కుమన్న టీడీపీ నేతలు స్పందించిన పరిస్థితే. తాను మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నాని ప్రతి విషయంలో కూటమిపై ఇష్టారీతిన మాట్లాడేవారని, అలాంటి నాయకుడు చేతికి చిక్కినప్పుడు మాట్లాడకుండా మీనమేషాలు లెక్కపెట్టడం ఏంటంటూ సీరియస్ అయిన టీడీపీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తెచ్చింది. ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్లను నోటికొచ్చినట్టు తిట్టడంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారంటూ క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోందట. ఈ పరిస్థితుల్లో అధికారంలోకొచ్చి 6 నెలలకే జోగి రమేష్తో కలిసి పార్థసారథి, కొనకళ్ల నారాయణ, గౌతు శిరీష వంటి వారు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, అన్నిటికీ మించి ఒకే వాహనంపై భారీ ర్యాలీగా వెళ్లడంపై ఫైర్ అయిపోతున్నారు టీడీపీ నాయకులు. జోగితో కలిసి ఉన్న వీడియోలు వైరల్ అవ్వడంతో ఇరుకున పడ్డారు తెలుగుదేశం ముఖ్యులు ముగ్గురు. ఆ ఎపిసోడ్లో కూడా మంత్రి పార్థసారథిని సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకున్నారు కార్యకర్తలు, సానుభూతిపరులు. సారథి సారీ చెప్పినా, కొనకల్ల, గౌతు శిరీష యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పినా క్యాడర్ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదట. గతంలో జోగి, పేర్ని చేసిన వ్యవహారాల్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకులు మర్చిపోతే ఎలాగంటూ క్యాడర్ కుళ్లబడుస్తోందట సోషల్ మీడియాలో. ఈ 2 అంశాలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరుల్ని పాత వ్యవహారాలు ఎప్పటికప్పుడు సలుపుతూనే ఉన్నాయని, వ్యక్తిగత స్వార్థమో లేక రాజకీయ అవసరాల కోసమో నాయకులు కాస్త అటూ ఇటూ చేస్తే ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. తమ చేతిలో ఉన్న సోషల్ మీడియా అస్త్రంతో దుమ్ము దులిపేస్తున్నారని, అందుకే పెద్దలు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకోవాలన్న వార్నింగ్స్ వస్తున్నాయట.